త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. త్రిసభ్య విచారణ కమిటీ దర్యాప్తు నివేదికను సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ కొట్టివేతకు సంబంధించిన వివరాలేంటి? జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్న కాలంలో తన నివాసంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో నోట్ల కట్టలు బయటపడటంతో యశ్వంత్ వర్మను తిరిగి అహ్మదాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేస్తూ అక్కడి నుంచి యశ్వంత్ వర్మకు ఎలాంటి పనులు అప్పచెప్పకపోవటము, కేసులో రెగ్యులర్ విచారణ కూడా అప్పచెప్పవద్దు అని చెప్పి సుప్రీంకోర్టు సూచించింది. ఆ తదుపరి సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఒక త్రిసభ్య కమిటీని 3 హైకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తులతో ఒక త్రిసభ్య కమిటీని నియమించారు. త్రిసభ్య కమిటీ విచారణలో యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు వెలుగు చూసిన విషయము, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఒక నివేదికను అప్పటి సిజేఐ సంజీవ్ ఖన్నాకు ఆ కమిటీ నివేదించింది. ఆ కమిటీ నివేదికలో పేర్కొన్నటువంటి అనేక అంశాలు వివాదాస్పదమైన ఉన్నవి. జస్టిస్ యశ్వంత్ వర్మను సర్వీస్ నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది అనేది అప్పటి సిజేఐగా పనిచేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి నివేదించారు. వీటన్నిటిని నేపథ్యంలో జస్టిస్ వర్మ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికను కొట్టేసి తనకు రెగ్యులర్ గా కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టును కోరారు. దానిపై విచారణ జరిపినటువంటి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మహేష్ కూడినటువంటి ధర్మాసనం ఈ రోజు తుది ఆదేశాలను వెలువరించింది. జస్టిస్ వర్మ తన పేరుతో కాకుండా XXX అనే పేరుతో దాఖలు చేసినటువంటి పిటిషన్ దీపాంకర్ దత్తా ధర్మాసనం కొట్టేసింది. తన పేరుతో కాకుండా మిగతా వేరే పేరుతో దాఖలు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేది కూడా ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా జస్టిస్ వర్మను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలో జస్టిస్ వర్మ ఇచ్చినటువంటి సమాధానాలు, జస్టిస్ వర్మ వాదనల సందర్భంగా ఇచ్చినటువంటి సమాచారం, వీటన్నిటి పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు జస్టిస్ వర్మ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టివేస్తూ తుది తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి తదుపరి అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, విపక్షాల వైపు నుంచి జస్టిస్ వర్మ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ పెరుగుతా ఉంది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్ మోషన్ మూవ్ చేయడానికి కూడా సిద్ధమైంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో కేసు ఉండటంతో ఎన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం వేచి చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఆ నేపథ్యంలో ఈ రోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జస్టిస్ వర్మ దాఖలు చేసినటువంటి పిటిషన్, కోరినటువంటి వివరాలు, చేసినటువంటి విజ్ఞప్తులన్నింటినీ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ధన్యవాదాలు అరుణ్.